నైన్ టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా పాలనలో పథకాల లబ్ధిదారులకు పథకాలు అందజేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విద్యార్థుల భవిష్యత్తుకు విలువలతో కూడిన చదువులు చెప్తున్న శ్రీ చైతన్య. 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు డప్పుల సేకరణ. ఆలేరులో ఘనంగా నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. కౌన్సిలర్ కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి. నల్గొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించిన నల్గొండ ప్రెస్ క్లబ్ సభ్యులు. రామాయణపేట మండల వ్యాప్తంగా జాతీయ జెండాలు ఆవిష్కరించి సంబరాలు చేపట్టిన అధికారులు. కోదాడ పట్టణంలో 76వ గణతంత్ర వేడుకలు. కేటీఆర్ గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా లబ్ధిదారులకు పథకాలను అందజేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామంలో ప్రజాపాలన పథకాల లబ్ధిదారులకు పథకాలు అందజేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సంవత్సర కాలంలో ప్రజలు ఆశించిన మేరకు ఇందిరమ్మ పాలన సాగుతుందని, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమపాలలో అందిస్తున్నామని, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పథకాలు కొనసాగిస్తున్నామని, అర్హులైన చివరి లబ్ధిదారులకు ప్రజాపాలన పథకాలు అందిస్తామని తెలిపారు. రేషన్ కార్డులతో సమానంగా హెల్త్ కార్డులు అందిస్తామన్నారు. అనర్హులు ఎవరైనా లబ్ధి పొందితే స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయాలని విజ్ఞప్తి చేశారు. అర్హుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. పార్టీలకు అతీతంగా సూచనలు చేసి కాంగ్రెస్ నాయకులు సహకరించాలని కోరారు. నారాయణగూడ జోన్ శ్రీ చైతన్య స్కూల్ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తుకు విలువలతో కూడిన చదువులు చెబుతున్న శ్రీ చైతన్య స్కూల్స్ యాజమాన్యాన్ని, అధ్యాపకులను జువైనల్ వెల్ఫేర్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ మైథిలి భీమ్ అభినందించారు. ఇన్క్రెడిబుల్ ఇండియా పేరుతో శ్రీ చైతన్య స్కూల్ నారాయణగూడ జోన్ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని లలిత కళా తోరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైథిలి భీమ్ తో పాటు ఇంటర్నేషనల్ యోగా గురువు సంగీత అంకితే హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ క్రికెట్ లీగ్ స్పోర్ట్స్ విన్నర్స్ ను అభినందిస్తూ వారికి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. తరగతి గదుల వారుగా టాపర్స్ ని అభినందిస్తూ వారికి సర్టిఫికెట్లు, మెమెంటోలు ప్రదానం చేశారు. శ్రీ చైతన్య స్కూల్స్ నారాయణగూడ జోన్ ఏజీఎం నూర్ మహమ్మద్ అలీ మాట్లాడుతూ విద్యార్థులలోని నైపుణ్యాలను వెలికి తీయడానికి స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రోగ్రెసివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ తో పాటు సైన్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్టులలో పట్టు కోసం ఫౌండేషన్ విత్ ఫార్ములా లాంటి ప్రోగ్రామ్స్ తో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 2023-2024 అకాడమిక్ ఇయర్ 10వ తరగతిలో 76 మంది 10కి 10 జీపీఎస్ సాధించారని పేర్కొన్నారు.
నమస్తే అండి. నేను జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ క్యాడర్ని నేను. సో ఈరోజు నారాయణగూడ చైతన్య బ్రాంచ్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన యాన్యువల్ డే ఎంతో చక్కగా ఉండింది. సో ఈ పిల్లలందరినీ చూస్తుంటే మా చైల్డ్హుడ్ కూడా మాకు గుర్తొచ్చి చాలా ఆనందం వేసింది. చైతన్య విద్యా సంస్థలు ఏంటంటే ఈ పిల్లల ఫ్యూచర్ చాలా సెక్యూర్డ్గా చేశారు. అలాగే వాళ్ళల్లో విలువలు కానీ వాళ్ళలో ఎథిక్స్ డిసిప్లిన్ కానీ చాలా కల్పించినట్టు వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూస్తుంటే తెలుస్తూ ఉంది. సో దానికి అడ్మినిస్ట్రేషన్, టీచర్స్, స్టాఫ్ అందరికీ కూడా చాలా కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఆల్ ద చిల్డ్రన్ దే ఆర్ అమేజింగ్. బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ద కిడ్స్. అండ్ మన సొసైటీ, మన ఫ్యూచర్ ఇస్ సెక్యూర్డ్ అని ఈరోజు నాకు ఒక నేషనల్ గర్ల్ చైల్డ్ డే రోజున నాకు అలాంటి ఫీలింగ్ కలిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ వర్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే. ఇవాళ చైతన్య విద్యా సంస్థల వార్షికోత్సవానికి వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మమ్మల్ని యాజమాన్యం ఇన్వైట్ చేసినందుకు అండ్ సార్ వాళ్ళందరూ, మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్ వాళ్ళందరికీ మా హార్దిక శుభాకాంక్షలు. అండ్ చైతన్య సంస్థల రోల్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ సిస్టంలో, మనం అది ఎంత చెప్పినా కూడా దానికి లిమిట్ అనేది ఉండదండి. సో ఎంతోమంది డాక్టర్లని, ఇంజనీర్లని, ఐఐటిఎన్స్ని వాళ్ళందరినీ కూడా సమాజానికి అందించిన రోల్ చైతన్య సంస్థలది. సో వీఆర్ సో బ్లెస్డ్ టు బీ హియర్ అండ్ పార్ట్ ఆఫ్ ఆల్ ద గ్రేట్ సెలబ్రేషన్స్. 1000 గొంతులు 1,00,000 డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ డప్పులను సేకరించిన ఎంఆర్పీఎస్ నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమానికి తన వంతు సహకారాన్ని అందించిన నూనె ముంతల శంకరయ్య గౌడ్ను ఘనంగా శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మోత్కూరి ఐలయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని వివిధ కుల సంఘాల నుండి మాకు డప్పులుగా ఆర్థిక సాయం చేయాలని పిలుపునిచ్చారు. మొట్టమొదటిసారిగా నూనె ముంతల శంకరయ్య గౌడ్ 10 డప్పులను అందచేయడం జరిగిందని, ఇలాగే ప్రతి కుల సంఘ నాయకులు, మేధావులు, విద్యావేత్తలు ముందుకు వచ్చి 200 డప్పుల వరకు సహాయ సహకారాలు అందించాలని వారు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోషెట్టి, రాములు, కిష్టయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మందకృష్ణ మాదయ్య గారు తలపెట్టిన 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి నేను సైతం మద్దతు ఇస్తున్నా అని చెప్పేసి గౌరవనీయులు మా గ్రామ నివాసి నూనె ముంతల శంకరయ్య గౌడ్ గారు 1,00,000 డప్పుల్లో నా వాటా కూడా ఉంటుంది, మీ న్యాయబద్ధమైన పోరాటానికి బీసీలుగా మేము కూడా మద్దతు ఇస్తున్నాం అని చెప్పి వారు డప్పులు బహుమానంగా ఇవ్వడం జరిగింది. వీరితో పాటు అనేక మంది మా ఉద్యమాన్ని గౌరవిస్తూ, మా ఉద్యమానికి మద్దతిస్తూ కృష్ణమాదయ్య గారిని ముందుకు నడిపించేదానికి గౌరవంగా ఈ ఊరిలో ఉన్న రెడ్డి సంఘం అయితేనేంది, వైశ్య సంఘం అయితేనేంది, బీసీ సంఘాలన్నీ కూడా ముందుకు వచ్చినందుకు వారికి ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల పోరాట ఫలితంలో మేమందరము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా జాతి చేస్తున్న ఈ పోరాటానికి మీరు అండగా నిలిచినందుకు మేము ఎప్పుడూ మీకు అండగా ఉంటామని, మీకు మేము మాకు మీరు అన్నట్టుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కలిసి ముందుకు నడిపిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా గౌరవనీయులు శంకరన్న గారిని చూసి ఇంకా కూడా మనసున్న వాళ్ళు, ఉద్యమానికి సహకరించుకుంటాము అనుకున్న వాళ్ళు, సహకరించాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఇంకా కూడా ముందుకొచ్చి డప్పులు, ఆర్థికంగా డబ్బులు అవసరం లేదు, డప్పులు మాత్రమే మీరు సహకరించాలని చెప్పి మిగతా రాజకీయ నాయకులకైతేనేంది, అన్ని కులాల పెద్ద మనుషులకు కూడా మేము
సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాం. మాకు మద్దతునివ్వండి, మా మద్దతును మీరు తీసుకోండి అని చెప్పి మనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుకు తీసుకెళ్లిన శంకరయ్య గారికి మరొక మారు సన్మానం చేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క లక్ష డప్పులు ఈ గుర్తుల కార్యక్రమానికి ఈ లక్ష డప్పుల విధానంలో శంకరయ్య గౌడ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముందుకొచ్చినందుకు ఇంకా అన్ని సామాజిక వర్గాల వ్యక్తులు కూడా ముందుకొచ్చి మాకు మద్దతు తెలుపుతున్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించిన విధానానికి కట్టుబడి ఈ యొక్క ప్రోగ్రాం కానీ ఈ ఎస్సీ వర్గాన్ని కానీ అమలు చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అంటే దప్పులు 1000 గొంతుకల కార్యక్రమానికి కొలనుపాక నివాసి అయిన నూనెముంతల శంకరయ్య గౌడ్ గారు లక్ష దప్పుల్లో నా వంతు సహకారం కూడా ఉండాలని తన వంతు మొట్టమొదట అడగంగానే దప్పులు ఇప్పించిండు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా అన్ని కుల సంఘాలు అందరూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. అదేవిధంగా మేము అడగంగానే ఇక్కడి కొలనుపాక నుండి ఒక 200 దప్పులతోటి పోవాలని ఉద్యమానికి అందరూ తన వంతు సహకారం ఇప్పటికే 100 దప్పులు 150 దప్పులు ఆల్రెడీ ఇప్పించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి మొట్టమొదట అడగంగానే శంకరన్న గారు కాల్ చేయకుండా డప్పులు ఇప్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. హైదరాబాద్లో జరగబోయే సభకు లక్ష గొంతుకలు లక్ష దప్పులు 1000 గొంతుల కార్యక్రమంలో భాగంగా ఈ కొలనుపాక గ్రామంలో నేను సైతం మీ ఉద్యమానికి నా వంతు సహకారం అందిస్తా అని ముందుకొచ్చిన నూనెముంతల శంకరన్న గారికి మా మాదిగ ఎంఆర్పిఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును మందకృష్ణ మాదిగ గారికి ప్రకటించిన ప్రభుత్వానికి ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై మాదిగ. ఆలేరులో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించిన ఆలేరు ప్రజలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ముదిరాజు సంఘం బొల్లమేని తోట సీనియర్ సిటిజన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని కళా ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. గ్రామంలోని ప్రముఖులు భీమగోని సంతోష్ గౌడ్, మోత్కూరు ఐలయ్య, గడ్డం సిద్ధులు మీడియా మిత్రులను శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ అధ్యక్షులు గాదే రాజిరెడ్డి, ముదిరాజు సంఘం అధ్యక్షులు చాడ నాగరాజు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉచ్చల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జానే తవ శుభాశిషం జయ హే భారత భాగ్య విధాత జయ. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ
VRR Constructions. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు కౌన్సిలర్ భత్తుల లక్ష్మీ జానీ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. సూర్యాపేట మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్ భత్తుల లక్ష్మి జానీ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా భత్తుల లక్ష్మి జానీ దంపతులు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భత్తుల లక్ష్మి జానీ దంపతులకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి రోజు సందర్భంగా దంపతులు జగదీష్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు బడుగు లింగయ్య యాదవ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పూజ్య బాపూజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు నేతలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్, శాసన మండలి సభ్యులు ఏఎంసీ కోటిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్గొండ నకరేకల్ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్, చిరుమర్తి లింగయ్య, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ భవనంలో నిర్వహించిన వేడుకల్లో జాతీయ జెండాను నల్గొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పులిమామిడి మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన అనంతరం జర్నలిస్టులందరికీ నల్గొండ ప్రెస్ క్లబ్ తరపున కార్యదర్శి గాదే రమేష్, కోశాధికారి దండంపల్లి రవికుమార్లతో కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులందరూ పరస్పరం శుభాకాంక్షలను తెలుపుకున్నారు. తదనంతరం కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టు మిత్రులకు మిఠాయిలను పంపిణీ చేసి అల్పాహారం, తేనేటి విందును కూడా అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు 2 రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు, అదేవిధంగా రన్నరప్లకు బహుమతుల ప్రదానం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో తలపెడతామని వెల్లడించారు. అదేవిధంగా నల్గొండ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఐకాన్ ఆసుపత్రి సౌజన్యంతో సిద్ధం చేసి ఒకే వేదికపై క్రీడా బహుమతులు, హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సలహాదారులు గుండకోలి జయశంకర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటరెడ్డి, సాల్వాది జానయ్య తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మెదక్
మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించి సంబరాలు చేపట్టారు. గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి జాతీయ జెండా ఆవిష్కరించగా, మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ బాలరాజు, సిఐ కార్యాలయం వద్ద సిఐ వెంకట్రాజా గౌడ్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ సాజులుద్దీన్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ రజనీ కుమారి, పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద చైర్మన్ భాదే చంద్రం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు, బీజేపీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షులు శీలం అవినాష్ రెడ్డి, మెదక్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి, ప్రభుత్వ కార్యాలయం వద్ద అధికారులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాలను ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. ముందుగా నేను తహసీల్దార్ రామాయణపేట రజని. అందరికీ 26 జనవరి 76 ఇయర్స్ని పురస్కరించుకొని రామాయణపేటలోని గ్రామ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. మన గణతంత్రము సాధించిన దాంట్లో భాగంగా నా నుంచి ఒక చిన్న సందేశము: మీ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోండి, ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. రెవెన్యూ పరంగా మీ ల్యాండ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే కనుక 6 మంత్స్కి ఒకసారి కనీసం రికార్డ్ వెరిఫై చేసుకోండి. ఏదైనా సమస్యలు ఉంటే కనుక వెంటనే మీ కన్సర్న్ తహసీల్దార్కి, అంటే ఎవరికైనా కూడా తహసీల్దార్కి సంప్రదించి మీ సమస్యలు పరిష్కరించుకోండి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో అందరికీ కూడా మరోసారి 76 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ పండుగ శుభదినంగా మనమందరం ఈ జనవరి 26 జరుపుకుంటున్నాము. మనము మన ఉద్యోగరీత్యా ఈ రాజ్యాంగ రక్షణ పౌరులకి రాజ్యాంగపరమైన రక్షణలో ముందు వరుసలో ఖచ్చితంగా మన విధి నిర్వహణ ఖచ్చితంగా చేయాలని చెప్పి అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాన్ని మనం పాలించుకోవడానికి కావాల్సిన చట్టాలు, హక్కులు, విధులకు సంబంధించి మన నాయకులు చాలా కష్టపడి ప్రపంచంలోని చాలా రాజ్యాంగాల్ని అధ్యయనం చేసిన తర్వాత ఒక అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మన దేశం కోసం తయారు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకు సంబంధించి ఏంటంటే హక్కులు, విధులు, చట్టాలు అనేది మనం అమలు చేస్తుంటాం బేసిక్గా. కానీ హక్కులు, విధులు అనేటివి చాలా ఇంపార్టెంట్. చాలామంది కామన్ పబ్లిక్ అయినా, అపార్ట్మెంట్స్ అయినా, మనమైనా ముందుగా హక్కుల గురించి మాట్లాడతాం, హక్కులు గురించి ఎవరైనా మాట్లాడతారు. కానీ చాలామంది విధుల గురించి తక్కువ మాట్లాడతారు, విధులను పక్కన పెట్టేసి హక్కుల గురించే మాట్లాడతారు. కానీ అట్లా కాకుండా మనం హక్కుల గురించి ఏ విధంగా అయితే కొట్లాడతామో అట్ ద సేమ్ టైం ఈక్వల్గా మనకున్న విధులను కూడా సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఒక దేశం అభివృద్ధిలోకి కానీ ముందుకు కానీ సాగుతూ ఉంటుంది. విధులను పక్కన పెట్టి హక్కులను గురించి మాత్రమే మాట్లాడినప్పుడు కొట్లాటలు, గొడవలు ఇవి తప్ప సంఘర్షణ తప్ప ఇంకా వేరే ఏమి ఉండదు. కాబట్టి మనకు సంబంధించి, మన ఉద్యోగం సంబంధించి మన విధుల్ని మనం సక్రమంగా నిర్వర్తించి దాని తర్వాత హక్కుల గురించి అడిగితే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అదేవిధంగా మన విధులకు సంబంధించి వస్తే పోలీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుంది మన సమాజంలో. ఎవరు కూడా మనం చేస్తున్న ప్రతిదాన్ని రోల్ మోడల్గా తీసుకొని చూస్తూ ఉంటారు చాలామంది. మనం చేసే ప్రతి పని, మంచి చెడు కూడా అది బేరేజ్ వేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మిస్టేక్ చేయకుండా ప్రజలకు సేవ చేయాలని, అదేవిధంగా మన విధులు ఏమైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తించి మనం ప్రజల నుంచి తీసుకుంటున్న జీతానికి మనం మూల్యం చెల్లిస్తూ ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేయాలని మీ అందరికీ సూచిస్తూ నేను కూడా అదేవిధంగా పనిచేస్తానని చెప్పేసి తెలుపుతూ
మరొక్కసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు. కోదాడ పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో 76వ గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి. అనంతరం కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తన పదవీ కాలంలో నిస్వార్థంగా పనిచేశానని, నేటితో మా పదవీ కాలం ముగియడంతో మాకు సహకరించిన కోదాడ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే గాంధీజీ కన్న కలలను సాకారం చేసే దిశగా యువత ప్రయాణించాలని కోరారు. పంజాబ సింధు గుజరాత్ కలవంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. ఏమన్నా ఇబ్బంది కలిగించి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా ప్రజలందరూ క్షమించి, నా వంతు కర్తవ్యంగా నేను చాలా వరకు అందుబాటులోనే ఉన్నాను. ఎవరు ఫోన్ చేసినా స్పందించి బల్బులు లేవని చెప్పినా వాళ్ళకి ఎలక్ట్రికల్ కు సంబంధించింది బల్బులు కావాలన్నా, కామాటిల్లో ఇబ్బంది అవుతుందంటే కొంచెం పారిశుద్ధంగా కొంచెం పంపించండి అంటే పంపించే కార్యక్రమాలు కానీ మెయిన్ ట్యాంకర్లు పంపించే కార్యక్రమాలు చేసినాను. అందరికీ అందుబాటులోనే ఉన్నానని అనుకున్నాను. కాకపోతే ఫోన్ చేయగానే అందరినీ స్పందించా. నా వంతు కర్తవ్యంగా నేను చేశానని అనుకున్నా. మీ అందరికీ పట్టణ ప్రజలందరికీ మరి ఒకసారి నేను కృతజ్ఞతలు తెలుపుతూ కోదాడ పట్టణాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు ముందంజలో ఉన్నారు. దానిలో భాగంగా నెక్స్ట్ రాబోయే పాలక వర్గానికి ప్రత్యేక శుభాకాంక్షలు. మరియు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నేను పట్టణ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఠానై టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.